మొదటిగా మనం విన్న ప్రార్థించే వారికి దేవుడు సహాయం చేస్తాడు. రెండవది దేవునికి ఇష్టమైన వారికి దేవుడు సహాయం చేస్తాడు. మూడవది దేవుడిని స్తుతించే వారికి దేవుడు సహాయం చేస్తాడు. నాలుగవది ఉపవాసం ఉండి దేవుడి దగ్గర తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి వారికి దేవుడు సహాయం చేస్తాడు. నాలుగవది యెహోవా యందు విశ్వాసం ఉంచి వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఐదవది యెహోవా యందు నమ్మిక ఉంచే వారికి దేవుడు సహాయం చేస్తాడు. చివరిగా బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనంలో వాక్యం ఇలా వ్రాయబడి ఉన్నది. అయినను దేవుని వలనైనా ఏమని చూడాలి, ముగిస్తున్నా. నేను దేవుని వలనైనా సహాయము పొంది సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. దేవునికి స్తోత్రం చెప్దాం, సంతోషంగా స్తోత్రం చెప్దాం. ఏమండి, ఈ అద్భుతమైన మాట అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. నేను ఈ రోజు వరకు నిలబడి ఉండడానికి గల కారణం ఏమండి దేవుడి సహాయం. పౌలు గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఆయన చెప్పిన అద్భుతమైన సందేశం ఏంటంటే వాక్యాల్లో చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:1 వచనం, 13:2 వచనం, 13:3 వచనాల్లో రాయబడిన మాట, ప్రేమ లేని వాడనైతే. చూసారా మాటలు? ప్రేమ లేని వాడనైతే పౌలు చెప్తున్న మాట, నేను నేటి వరకు నిలిచి ఉండడానికి గల కారణం దేవుడి సహాయాన్ని నేను పొందుకున్నాను. అండ్ దేవుడి సహాయం అపోస్తలుడైన పౌలుకి కలగడానికి గల కారణం అతని గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే, దేవుని ప్రేమ కలిగిన వారికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని ప్రేమ కలిగిన వారికి ఆ ప్రేమను గురించి పౌలు భక్తుడు చెప్పిన మాట మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం చదవండి. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, కాక సర్వోత్తమమైన మార్గమును మీరు కంటిన్యూషన్ గా ఇప్పుడు 12, 13 అధ్యాయులు చదివితే అర్థమైపోతుంది. ఆ సర్వోత్తమమైన మార్గం ఏంటంటే దేవుని ప్రేమ.